శ్రీ గురుభ్యో నమః. రామేశ్వరం జ్యోతిర్లింగ వెనుక కథ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత రాముడు లంక నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. బ్రాహ్మణుడు మరియు గొప్ప శివభక్తుడు అయిన రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కొరకు శ్రీరాముడు శివుడిని ప్రార్థించాడు. అక్కడ శివునికి మందిరం లేకపోవడంతో లింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని శివుని నివాసమైన కైలాస పర్వతానికి పంపాడు. అయితే హనుమంతుడు పూజ చేయడానికి నిర్ణయించిన శుభముహూర్తానికి ముందు తిరిగి రాలేకపోయాడు. కాబట్టి సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని తయారు చేసింది. రాముడు పూజించిన రామలింగం. హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు రాముడు తన లింగం కోసం ఎదురు చూడలేదని నిరాశ చెందాడు. అతనిని శాంతింపజేయడానికి హనుమంతుడు తెచ్చిన లింగాన్ని పూజించమని రాముడు భక్తులను ఆదేశించాడు. దానిని రామలింగానికి ముందు